పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఉన్న వాగ్దానాలన్నీ మనవే. అయితే షరతులు వర్తిస్తాయి. వాగ్దానాలు మనకిచ్చిన దేవుడు వాటిని మనం స్వతంత్రించుకోవటానికి కొన్ని సంగతులు చెప్పాడు. అవి మనం కలిగి ఉన్న వారం అయితే బైబిల్ గ్రంథంలో చెప్పిన వాగ్దానాలన్నీ మనకే. అయితే అవి మాత్రమే కాక వ్యక్తిగతంగా ప్రత్యేకంగా కొంతమందిని కొన్ని ప్రత్యేకమైన వాగ్దానాలతో దేవుడు దర్శించాడు. బైబిల్ గ్రంథంలో అబ్రహాముకు వాగ్దానం చేశాడు, నీవు సంచరించు చూచుచున్నటువంటి ఈ దేశమును నేను ఇస్తాను అన్నాడు. అలాగే నిన్ను గొప్ప జనముగా చేస్తాను అని వాగ్దానం చేశాడు. అలాగే నీ సంతతి భూమి మీద ఇసుక రేణువుల వలె నీవే లెక్క పెట్టలేనంత మంది నీ సంతానం అని ఆయన వాగ్దానం చేశాడు. 4వది, నీ వంశములో నుండి రక్షకుడు పుట్టి లోకములోని సకల వంశాలు ఆశీర్వదించబడటానికి ఆయన కారణం అవుతాడు అని అబ్రహాముకి ఇచ్చాడు. ఇవి అబ్రహాం వాగ్దానాలు ఏంటి అంటే పర్సనల్గా మనం వీటిని గుర్తుపట్టవచ్చు. యెహోషువతో అన్నాడు, నేను మోషేకి తోడై ఉన్నట్టు నీకును తోడై ఉంటాను. నీ దినములన్నిట ఏ మనుషుడు కూడా నీ ఎదుట నిలవలేకుండా నేను చేస్తాను అని ఆయన వాగ్దానం చేశాడు యెహోషువకి. అలాగే మోషేకి వాగ్దానం చేశాడు, నేను నిన్ను పంపుతున్నాను, ఫరో దగ్గరికి వెళ్ళు, నేను నీకు తోడై ఉండి అక్కడ నీ ద్వారా కార్యాలు జరిగించి నా ప్రజలైన ఇశ్రాయేలును నేను క్షేమంగా నీ ద్వారా బయటికి తెస్తాను. ఫరోని అతని సర్వ సైన్యమును నీ ద్వారానే నేను మట్టు పెడతాను, నువ్వు వెళ్ళు అని, నేను నీకు తోడై ఉంటాను అని మోషేకి వాగ్దానం చేశాడు. నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, అంతేకాదు యెహోవాను నా నామము నీ ఎదుట నేను ప్రకటిస్తాను అని కూడా ఆయన తెలియజేశాడు. ఇలా భక్తులకు యాకోబు కూడా కొన్ని వాగ్దానాలు చేశాడు. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నీ చెయ్యి విడవను అన్న వాగ్దానం యాకోబుది. అలాగే ఇశ్రాయేలు జనాంగానికి సామూహికంగా వాళ్ళందరికీ కలిపి ఎన్నో వాగ్దానాలు ఇచ్చాడు. వాళ్ళందరినీ కలిపి నా సేవకుడైన ఇశ్రాయేలు, నేను పిలిచిన యాకోబు అని పిలుచుకున్నాడు దేవుడు. ఆ జనాంగం మొత్తాన్ని కలిపి, ఆ జనాంగం మొత్తాన్ని ఎవరి నుండి పుట్టించాడో ఆ యాకోబు పేరు, ఆ ఇశ్రాయేలు పేరే ఆ జనాంగానికి పెట్టి యెషయా గ్రంథంలో అనేక వాగ్దానాలు ఇచ్చాడు. సియోను అనే పేరు కూడా పెట్టాడు. భయపడకము, నేను నీకు సహాయం చేసేదను, దేశం యొక్క ఉన్నత స్థలముల మీదికి నిన్ను ఎక్కిస్తాను, అంతేకాదు పర్వతములు తొలగిన మెట్టలు తత్తరిల్లిన నా కృప నిన్ను విడిచిపోదు, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు. ఇలా ఎన్నో వాగ్దానాలు ఇశ్రాయేలు జనాంగానికి ఇచ్చాడు. అలాగే దావీదుకి ఇచ్చాడు, వ్యక్తిగతంగా పర్సనల్గా అబ్రహాంకి ఇచ్చాడు. అలాగే యెహోషువకి, మోషేకి, అలాగే భక్తులందరికీ వాగ్దానాలు చేశాడు. అలాగే దావీదుకైతే చాలా వాగ్దానాలు చేశాడు. నీ సంతతి నీ సింహాసనం మీద స్థిరపరుస్తాను, శాశ్వత కృప నీకు చూపుతానని మాట్లాడాడు, వాగ్దానం చేశాడు. సౌలుకు దూరం చేసినట్టు నా కృప నీకు ఎడం చేయను, నీకు శాశ్వతమైన కృప చూపుతానని ప్రామిస్ చేశాడు. నీ దీపం ఆరిపోకుండా తరతరాలు ఇశ్రాయేలు సింహాసనం మీద నీ దీపమే ఉండేటట్టు చేస్తాను అన్నాడు. దావీదుకి మంచి మంచి వాగ్దానాలు ఇచ్చాడు. అలా పర్సనల్గా కూడా దేవుడు వారికి వాగ్దానాలు ఇచ్చాడు. వాళ్ళందరికీ ఇచ్చిన వాగ్దానాలన్నీ ఒక కుప్పగా చేసి ఇప్పుడు పుస్తక రూపంలో మనకిచ్చాడు. దేవునికి మహిమ. వాళ్ళకి వ్యక్తిగతంగా అబ్రహాంకేమో ఒక 4. ఏమేంటి అబ్రహాంకి 4 అంటే అయ్యే అంటే 4 చెప్పావులే, అయ్యి ఆ 4 ఏలే.
నీవు సంచరించి చూచిన ఈ దేశమును నీకును నీ సంతానానికి నిత్య స్వాస్థ్యంగా ఇస్తున్నాను అన్నాడు. భూలోకంలోని సకల వంశములు నీ ద్వారా ఆశీర్వదించబడును అన్నాడు. అవునా? నిశ్చయముగా నీకు సంతానాన్ని ఇస్తాను, అది కూడా నువ్వు లెక్క పెట్టలేనంత మందిని ఇస్తాను అని వాగ్దానం చేశాడు. వంశాలు దీవించబడతాయి. నీ పిల్లల్ని నువ్వే లెక్క వేయలేనంత మంది పిల్లలు, అలాగే వాగ్దత్త భూమి నీకును నీ తర్వాత నీ సంతానానికి. అబ్రహాముకు దేవుడిచ్చిన వాగ్దానాలు ఒక 4 కనపడతాయి. ఇష్మాయిల్ గురించి కూడా వాగ్దానం చేశాడు. నువ్వు ఆ ఎడారిలో వదిలిపెట్టి రమ్మంటున్నావు, వాడు నా బిడ్డయ్యా, వాడి గతి ఏంటంటే వాని గురించి నువ్వు చింతపడద్దు, వానిలో నుంచి కూడా రాజుల్ని రప్పిస్తా, డోంట్ వరీ, నేను చెబుతున్నాను, వదిలేసే అన్నాడు. పర్సనల్గా వాళ్ళకి 4-5 వాగ్దానాలు పెద్దవిగా మనకు కనపడతాయి. అబ్రహాముతో నిబంధన స్థిరపరిచాడు. నీవు నాకు ప్రత్యేకమైన జనాంగముగా ఉండునట్లు నేను నిన్ను ప్రత్యేకించుకున్నాను. నీవు నా స్నేహితుడవు, నా ఫ్రెండ్ నువ్వు. అయితే 4-5 ఆయనకి. కానీ మనకి అబ్రహాము లాంటి విశ్వాసాన్ని, దేవుణ్ణి ప్రేమించే మనసుని మనం కలిగి ఉంటే అబ్రహాం వాగ్దానాలన్నీ మనై. ఇస్సాకు లాంటి విధేయత మనం చూపితే ఆయన వాగ్దానాలన్నీ మనై. యెహోషువ లాగా దేవుడు అప్పచెప్పిన బాధ్యతను నెరవేర్చే విషయంలో, దేవుడిచ్చిన ఆజ్ఞలను తప్పిపోకుండా అనుసరించే విషయంలో మనం జాగరూకులమై ఉంటే యెహోషువ వాగ్దానాలన్నీ మనై. నిశ్చయముగా నేను నీకు తోడై ఉంటాను, మరియు నీ ఎదుట ఏ నరుడు కూడా నీకు ఎదురొచ్చి నిలవలేడు. అవన్నీ మనై. అబ్రహాంకి ఏం వాగ్దానాలు చేశాడు? ఇప్పుడు చెప్పా, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదిస్తాను, నిన్ను దూషించే వారిని. వాళ్ళకేమో సింగిల్గా 4-5 వాగ్దానాలే. ఆ భక్తుల యొక్క జీవన విధానాన్ని మనం ఎరిగి దేవుణ్ణి అలాగ మనం కానీ వెంబడించగలిగితే వాళ్ళు పొందిన వాగ్దానాలన్నీ కలగలిపి మొత్తం మనకు స్వతంత్రింపజేస్తాడు. దేవుని సంగతులు అబ్రహాముకు కొన్ని తెలుసు, యెహోషువకు కొన్ని తెలుసు, యాకోబు కొన్ని తెలుసు, ఇస్సాకు కొన్ని తెలుసు. వాళ్ళకి తెలిసినవి, వాళ్ళకి తెలియనివి కూడా మొత్తం కలిపి ఒక పెద్ద పుస్తకం చేసి వాళ్ళకి ఎవ్వరికి తెలియని సంగతులు కూడా మనకు తెలిసేటట్టు దేవుడు చేశాడు. ఎంత ధన్యులో! మనం వాళ్ళు గొప్ప అనుకుంటాం. వాళ్ళతో ముఖాముఖి మాట్లాడాడు. ఏం మాట్లాడాడు? ఎన్ని మాట్లాడాడు? అన్నీ మాట్లాడా? అన్నీ చెప్పాడా? పౌలు చెప్తున్నాడు, దేవుడు భక్తులకు అన్నీ చెప్పలేదట. యుగములలోనూ తరములలోనూ మరుగయున్న మర్మములన్నిటినీ పౌలు ద్వారా సంఘానికి ఇచ్చాడు, అంటే మనకిచ్చాడు. అంటే యుగములలోనూ తరములలోనూ కూడా మరుగు చేయబడ్డాయట కొన్ని మర్మాలు, కొన్ని రహస్యాలు. వాటిని సంఘానికి పౌలు మహనీయుని ద్వారా దేవుడు బయలుపరిచాడు. అంటే తరములలో మరుగు చేయబడ్డ సంగతులు అంటే గతించిపోయిన వాళ్ళకు తెలియవు కొన్ని విషయాలు. ఈరోజు నీకు నాకు దేవుడు బయలుపరిచిన సంగతులు, చాలా సంగతులు వాళ్ళకి తెలియవు. నోవహుకు తెలిసినవి కొన్నే, హనోకుకు తెలిసినవి కొన్నే, అబ్రహాముకు తెలిసినవి కొన్నే, యాకోబు ఇస్సాకులకు తెలిసినవి కొన్నే, దావీదుకు తెలిసినవి కొన్నే, దానియేలుకు తెలిసినవి కూడా కొన్నే. కానీ సంఘమైన మనకి, చివరి ఘట్టంలో ఉన్న మనకి దేవుని రహస్యాలన్నీ బయలుపరిచాడు.
ఎవరు ధన్యులు? కానీ భక్తుల చరిత్రలు చదివినప్పుడు వాళ్ళతో ముఖాముఖి మాట్లాడాడు, నాతో ఎందుకని అలా మాట్లాడట్లేదు? ఎందుకంటే అంతకంటే ఎక్కువ సరుకు నీకు ఇచ్చాడు కాబట్టి. అర్థమైందా? నేను ముఖాముఖి కనబడి వాళ్ళతో మాట్లాడింది 4 మాటలు అయితే, నీకు 4,000 మాటలు నేను మరుగై ఉండి గ్రంథ రూపంలో ఇచ్చా. నువ్వు ఈ గ్రంథాన్ని తిని ఇది చాలకపోతే అప్పుడు అడుగు, దేవా ఇందులో ఉన్నాయన్నీ నాకు చెప్పావు, ఇంకా తెలియాలని తెలుసుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి, అవి కూడా నువ్వు నాకు కనబడి చెప్పంటే అప్పుడు నీ ముందు ప్రత్యక్షం అవుతాడు, డౌట్ లేదు. అయితే దానికి ముందు ఈ గ్రంథాన్ని తినమంటాడు. ఇది తిని ఈ ఆహారం చాలక, దేవా ఇదంతా తినేసాను నాయన, ఇంకా నాకు తెలియాలి అని నువ్వు అంటే తప్పకుండా నీ కనబడి మాట్లాడతాడు. కానీ నీ సరుకు, నా సరుకు, మన సరుకు దేవుడికి తెలుసు. కనబడి మాట్లాడు తండ్రి అంటే, భక్తులు కనబడి మాట్లాడి నేను పుస్తక రూపంలో ఇచ్చాను, ముందు ఆ ఏడువమ్మా, నీకు అవి చదవనే లేదు. నేను ఎన్నిసార్లు కొట్టుకుంటే రోజుకి ఏదో నా ముఖాన్ని 1 అధ్యాయం 2 అధ్యాయాలు చదివి పక్కన పెడుతున్నాను. నువ్వు పెద్ద అవన్నీ నువ్వేదో ఆకలింపు చేసుకున్నట్టు, అవగాహన చేసుకున్నట్టు, అవన్నీ సరిపోలేదు, నాకు ఇంకా ప్రత్యక్షతలు అన్నట్టు ఉంది నీ వ్యవహారం, నీకు అంత లేదు లేదని ముందు అది చదువు అంటాడు. ఓపెన్ చెప్తున్నాను నేను. నిజంగా నీకు దమ్ముంటే చూసుకో, మరి ఇదంతా తిను అంటే బైబిల్ కాగితాలు తినమని కానీ నేను చెబుతుంది. కొంప తీసి ఇంటికి పోయి ఒక పేపర్ దించుకొని తినేరు. అందులో ఉన్న విషయాలను గ్రహించు, తీసుకో. ఇది చాలే తండ్రి ఇంకా బయలుపరచమని అడుగు, అప్పుడు తప్పకుండా నీ ముందు ప్రత్యక్షమై నీతో మాట్లాడతాడు. ఆమెన్, హల్లెలూయా. ఇప్పుడు ఎలాగైతే వాళ్ళందరికీ పర్సనల్గా వాగ్దానాలు ఇచ్చాడో, వాళ్ళ సన్నివేశాలకు తగ్గట్టు, వాళ్ళ అవసరాలకు తగ్గట్టు కొన్ని ప్రామిసులు చేశాడు. అట్లాగే సాయంత్రం ఆన్లైన్లో బైబిల్లో ఉన్న వాగ్దానాలన్నీ మనయే అయినా, అందులో ఉన్న ఆశీర్వాదాల్లో, ఆ వాగ్దానాల్లో కొన్ని మనం మళ్ళా గైకొంటాం. కొంతమందికి నమ్మకం ఉండదు, ఎగతాళి చేస్తారు, కామెడీ ప్రసంగాలు చేస్తారు, పేపర్ల మీద రాసుకొని మనమే తీసుకొని ఇది నాది, నాకు వచ్చిందని అనుకోవటం ఎంత అమాయకత్వం, ఎంత పిల్లతనం. ఓకే, నువ్వు పెద్దోడివయ్యావు, నీకు ఆ గ్రహింపు ఉంది, ఆధ్యాత్మిక పరిపక్వత ఉంది, నువ్వు దాన్ని రిసీవ్ చేసుకుంటావు. కానీ ఇప్పుడే కళ్ళు తెరుస్తున్నటువంటి చిన్న చిన్న పిల్లల లాంటి బిడ్డలకి దేవుని మాటలే కదా ఇస్తున్నాం. అంతేకాదు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమేనని దేవుడు అనుగ్రహించే వాగ్దానాలు అక్షరాల నెరవేరిన సాక్ష్యాలు కూడా కోకొల్లలుగా ఉన్నాయి. ఓ సంవత్సరం వచ్చింది, నిశ్చయముగా నీవు నిర్దోషివై సంతోషించెదవు అని. ఈ వాగ్దానం ఏందిరా ఎలా వచ్చింది అనుకున్నాను. ఆ రోజు వాస్తవంగా ఏమాత్రం బ్యాలెన్స్ మిస్ అయితే కోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చేది. నేను ఆశ్చర్యంగా దేవుడు తప్పించాడు. అంటే మనం ఎరగంది మన నెత్తినొచ్చేది, మన నెత్తి మీద పడేది, తప్పించాడు. ఆ సంవత్సరం మొత్తంలో అదొక అద్భుతమైనటువంటి విషయం నెరవేర్చాడు. అది నిశ్చయముగా నిర్దోషివై నీవు సంతోషించదవు అంటే దోషము మోపజూస్తారు, కానీ నేను నిన్ను సేవ్ చేసుకుంటాను, డోంట్ వరీ. నెరవేర్చాడు. కొంతమంది నమ్మరు, ఇవన్నీ పిల్లతనపు పనులు అంటారు. ఆఫ్ కోర్స్ పిల్లలకే అనుకోండి. నాకైతే బైబిల్ గ్రంథంలో ఉన్న వాగ్దానాలన్నీ నాయే. దావీదులాగా నేను దేవుని చిత్తానుసారమైన ప్రవర్తన గలవాడినైతే దావీదు వాగ్దానాలు నావే. దానియేలులాగా బహుప్రియుడినై నడుచుకుంటే దానియేలు వాగ్దానాలు నావే. మోషేలాగా దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి నిరీక్షణ గలవాళ్ళని ఎదురు చూసి కాచుకుంటే, రాజుల ముందైనా సరే వాళ్ళ ముఖం మీద శాసించడానికి నేను సిద్ధమై నిలబడితే మోషే వాగ్దానాలు నావే. ఇవన్నీ నాకు తెలుసు.
మీకు కూడా తెలుసు. కానీ ఇవి కాక వ్యక్తిగతంగా కూడా మనం కొన్ని ప్రత్యేకమైన మాటలు దేవుని దగ్గర నుండి పొంది వాటిని ప్రార్థనలో పెట్టుకొని దేవుని దగ్గర పొందుకునే అవకాశం ఉంది. నమ్మడో ఎగతాళి చేసినోడు చేస్తాడు, అనవసరం. నేను నమ్ముతున్నాను, మీరు నమ్ముతారు. కాబట్టి సాయంత్రం ఆ వాగ్దానాల సేకరణ కూడా ఉంది. కాబట్టి ఈ విషయాలన్నీ నైట్ జరుగుతాయి కనుక ప్రేయర్లో అందరూ తప్పకుండా ఎగ్గొట్టండి. ఎగ్గొట్టర్లే, ఇవ్వాలి ఆగమన్నా ఆగరు, నాకు తెలుసు ఆ సంగతి. దేవుని వాక్యాన్ని చదువుకొని బైబిల్లో ఉన్న వాగ్దానాలన్నీ మనయ్య అన్న మాట గుర్తుపెట్టుకోండి. భక్తుల్లాగా మనం కూడా దేవుని ముందు నడుచుకున్నట్లయితే అవన్నీ మనమే. అయ్యేదో అప్పుడు వాళ్ళకి ఇచ్చాడు, అప్పుడు వాళ్ళకి చెప్పాడు, అవి మనకెట్లా వర్తిస్తాయి అనుకోవద్దు. అప్పుడెప్పుడో వాళ్ళకి చెబితే అవి వాళ్ళవైతే అవన్నీ ఒక పుస్తకం చేసి నీకు నాకు ఎందుకు ఇవ్వాలి? అవి వాళ్ళకి మాత్రమే కాదు, అవి నీకు నాకు కూడా. అందుకని మన చేతికి వచ్చేటట్టు చేశాడు గ్రంథాన్ని. నమ్మితే స్వతంత్రించుకుంటాం, అనుమానించేవాడు ఏది పొందలేడు. రెండవది, అన్ని వాగ్దానాలతో పాటు ఆయా పరిస్థితులను బట్టి మనకు వ్యక్తిగతంగా కొన్ని వాగ్దానాలు. ఓ సంవత్సరం వచ్చింది, నీవు అనేక జనములకు అప్పిచ్చేదవు కానీ అప్పు చేయవు అని వచ్చింది. అప్పుడు చాలా అప్పుల్లో ఉన్నాను, నేను నవ్వుకున్నా. ఏమనుకోకండి, అది చూసి నవ్వుకున్నా నేను. ఎందుకంటే నా పరిస్థితులకు పూర్తిగా ఆపోజిట్లో వచ్చింది. ఫుల్ అప్పుల్లో మునిగిపోతే నువ్వు అప్పిస్తావు కానీ అప్పు చేయవు అని వచ్చింది. నేను నవ్వుకొని అప్పుడే కొత్తగా చర్చికి వెళ్తున్నా. ముందు ఉన్న అప్పులు తీర్చు, అవి తీరే దారి చూపించు, అప్పులు ఇచ్చే మాట తర్వాత సంగతి. కానీ ఆశ్చర్యం, నిజంగానే నెరవేర్చాడు. ఓ చిన్న కట్టు దేవుడు దారి చూపించాడు. అవి పెట్టుబడి కానీ లాభం కానీ ఎప్పుడు నా జేబు నిండా డబ్బులు ఉండేటట్టు చేశాడు. వర్క్ రన్ అవుతుంది, నా జేబులో పైసలు ఉంటున్నాయి, నేను పెట్టిన పెట్టుబడి మరియు లాభం రెండు నా జేబులో ఉంటున్నాయి. ఎవరైనా అయ్యా వచ్చి నాకు సమస్య అయ్యా అంటే నాకు ఉన్న దానిలో అంత హెల్ప్ చేయడానికి నిజంగా ఆ సంవత్సరం స్టార్ట్ అయింది. అప్పటిదాకా ఎవరిస్తారా అని వెతుక్కున్న బతుకు నిజంగా ఆ సంవత్సరం నుంచి ఒక టర్నింగ్ తీసుకుంది. నాకంటూ ఓన్గా ఒక వర్క్ చూపించాడు, దాన్ని రన్నింగ్లో పెట్టాడు. ఆ వ్యాపారం బ్రిక్స్ కార్ఖానా ఒకటి ఏర్పాటు చేశాను, రన్నింగ్లో పెట్టాడు. జేబు నిండా పైసలు ఉండేటట్టు చేశాడు. చుట్టుపక్కల అవసరతలో ఉన్న వాళ్ళని కూడా ఇక తమ్ముడు అనుకుంటా, అక్క అనుకుంటా, అన్న అనుకుంటా ఎవరు వచ్చినా అప్పుడు వాగ్దానం ఇచ్చేటప్పుడల్లా వాగ్దానం. అది 150 కానీ 200 కానీ 500 కానీ అని చెబుతున్నాను. 100 రూపాయలు అయితే అప్పు కాదా అయింది? నవ్వుతారేంది? నీ దగ్గర నుంచి ఒక 100 రూపాయలు ఒక వ్యక్తికి ఇచ్చావు అంటే అది అప్పు కాదా? రూపాయి ఇచ్చినా అప్పు అప్పే. నువ్వు ఇస్తావు, అనేకులకు అప్పు ఇచ్చేదావు కానీ అప్పు చేయవు అన్నాడు. అది ఎంత అనే సంగతి చెప్పలా. ఎంత అయితేనే అయ్యా అని చేయి చాపినప్పుడు ఇదిగో ఉంది తీసుకొని పోనే పొజిషన్ అయితే ఇచ్చాడు కదా. నేనైతే నవ్వుకున్నా, ఏదో ఆయనతో నాకున్న చనువును బట్టి నవ్వుకున్నాను, కానీ అపనమ్మిక అయితే చూపలా. ఇన్ని రకాల వాగ్దానాలు ఉంటే ఈ మాట నాకెందుకు వచ్చింది? సో నా సన్నివేశానికి, నా పరిస్థితులకు తగ్గట్టుగా వచ్చింది. ఖచ్చితంగా దేవుడు దీన్ని నెరవేరుస్తాడని నేను నమ్మా. నా ఆత్మీయ పసితనం అది. ఆమెన్ అన్నాడు, అక్షరాలు నెరవేరింది, నేను అనుభవించా. అట్లా ఎన్నో. కాబట్టి మీరేం సందేహించాల్సిన అవసరం లేదు. దేవుడు తన వాక్యము ద్వారా మనతో మాట్లాడతాడు. ఆమెన్.